నమస్తే. మై నేమ్ ఈస్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చీతాల యొక్క సంఖ్య పెంపుదల అనేటువంటి అంశాన్ని చూద్దాం. మన దగ్గర చీతాలు అనేటువంటివి భారతదేశంలో అంతరించిపోయినవి అనేటువంటి విషయము 1947లో మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్లో ఒకటి మరణించింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు 1952లో అధికారికంగా భారతదేశంలో చీతాలు లేవు అనేటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దాని తర్వాత చీతాలను మళ్ళీ రీఎంట్రీ చేయాలి, పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత కోసం గాను తిరిగి మొన్న సెప్టెంబర్ 17, 2022న చీతా ప్రాజెక్ట్ 1 అనేటువంటిది ప్రారంభించారు. అది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ యొక్క జన్మదిన సందర్భంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నమీబియా దేశం నుంచి 8 ఆఫ్రికన్ చీతాలను తీసుకొచ్చారు. తర్వాత రెండో చీతా ప్రాజెక్ట్ 2 అనేటువంటిది 2023లో దక్షిణాఫ్రికా నుంచి మరీ 12 చీతాలను తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఫిబ్రవరి లోపల 2026లో బోట్స్వానా దేశం నుంచి చీతా ప్రాజెక్ట్ 3లో భాగంగా 9 చీతాలను తీసుకురావడం జరిగింది. అయితే వీటన్నింటిని కూడా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని కునో నేషనల్ పార్కులో పెంచుతున్నారు. దాంట్లో ఇటీవల కాలంలో గామిని అనేటువంటిది, అంటే ఇది సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినటువంటి ఆడ చిరుత, దానికి 4 క్యూబ్స్ 4 పిల్లలు పుట్టాయి. దానితోనే ఇప్పుడు మొత్తము ఉండేటువంటి వీటన్నిటికి జన్మించినటువంటి వాటితో కలిపి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చీతాల యొక్క సంఖ్య ఎంత అంటే 57. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.